బుద్ధుందా అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బుద్ధుందా అని అడుగుతున్నానంటే అసలు నువ్వు అపోజిషన్ లీడర్ అంటావు. నువ్వు ఒక అపోజిషన్ లీడర్ గా ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలు రావడానికి ప్రయత్నిస్తావా? మొర్రో ఇవి పరిశ్రమలే కాదు, ఇవి డొల్ల కంపెనీలు అని చెప్తావా? అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్ కి పట్టిన శనివా కాదా? అసలు ఆంధ్రప్రదేశ్ కు నువ్వు అసలు ఎందుకు వచ్చావు? నువ్వు అసలు ఎందుకు ఎలహంకలో ఉంటున్నావు? సిఏఏ సదస్సు జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు ఒక ఆంధ్రుడిగా, ఒక తెలుగు వాడిగా నువ్వు తెలుగు రాష్ట్రానికి ఏం చేశావు? నీకు సిగ్గుందా? అసలు నువ్వు కర్ణాటకలో ఉండి మాట్లాడుతున్నావంటే నువ్వు కన్నడ వాడివా, తెలుగు వాడివా? నువ్వు ఆ రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నావా, ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నావా? నువ్వు అసలు రాజకీయాల్లోకి వచ్చాక ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక్క మంచి పని, మంచి మాట మాట్లాడావా? ఈ రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందింది, ఈ రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు వచ్చాయి ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క రోజు చెప్పావా? ఇప్పుడు వచ్చాయి మొర్రో, వస్తున్నాయి మొర్రో అంటే ఎలా వస్తాయి? అభివృద్ధి లేదు. అవును, నువ్వు 5 ఏళ్ళు అభివృద్ధి లేకుండా చేశావు. చేసినా వీళ్ళు 18 నెలల పాలనలో మొత్తం అంతా ఒక గాడిన పెట్టారు, పెడుతున్నారు. ఆ గాడిన పెట్టిన దాన్ని చూసి వాళ్ళ 45 దేశాల ప్రతినిధులు వచ్చారంటేనే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని వాళ్ళకి అర్థమైంది. CBN బ్రాండ్ చూసి ఈ కంపెనీలన్నీ వచ్చాయి.